హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తే సినిమా ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటుందో చూద్దాం. ఒకప్పుడు ఎంతో బాగుండే సినిమా ఇప్పుడు దాని గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే బడ్జెట్లు పెరగటము, పైరసీలకు గురికావటము, కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా మేకింగ్ మీద దృష్టి పెట్టడము, అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల సినిమా గ్రాఫ్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. అయితే మెయిన్‌గా చెప్పాలంటే సోషల్ మీడియా వలన ఇక మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇక ఒక సినిమా అనేది ఒక సినిమాకు సంబంధించిన వాళ్ళే కాకుండా అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. రివ్యూలు ఇవ్వటం మొదలుపెట్టారు. కాంట్రోవర్సీలు చేయటం మొదలుపెట్టారు. ఇలా ప్రతిదాని వల్ల కూడా సినిమా అనేది ప్రమాదంలో ఉన్నది. అయితే ఫ్రెండ్స్, ఒక సాధారణ సినిమా అభిమానిగా అరే! మనము సినిమాకి ఏదో ఒకటి అనేది చేయాలని ఒక ప్రయత్నంగా ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన 'వార్ 2' కూలీ మూవీల గురించి చూస్తే 2 కూడా భారీ బడ్జెట్‌తో మల్టీ స్టారర్‌తో వచ్చిన మూవీసే. సరే, ఇక ఏ సినిమాలు రిలీజ్ అయినా గానీ వాటికి సంబంధించిన రివ్యూస్, కాంట్రోవర్సీలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాల గురించి ఏమొచ్చాయి అని పరిశీలిస్తే వెబ్‌సైట్స్ అయితే గానీ, టీవీ ఛానల్స్ అయితే గానీ, యూట్యూబ్ ఛానల్స్ అయితే గానీ అన్నిటిని పరిశీలిస్తే చాలామంది కొద్దిగా పాజిటివ్‌గాను బాగానే చెప్పారు. సరే, ఇంకా కొద్దిమందరైతే గట్టిగానే చెప్పారు. సరే, వాళ్ళని వదిలేయండి. అయితే కొంతమంది ఎలాంటి దారుణమైన రివ్యూలు రాశారో చూడండి. వీళ్ళు సినిమాని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నారు. 'కూలీ' సినిమా కూనీ అంట. 'కూలీ' సినిమా కూలిపోయిందంట. అసలు జూనియర్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడు అంట. ఉస్కో డబ్బులు సేవ్ చేసుకో అంట. పరమ రొటీన్ రాడ్ సినిమా అంట. సాంబార్ గాళ్ళంట వాళ్ళు. మరి ఎంత మన పక్క స్టేట్ వాళ్ళే కండి. అంత అవమానించడం కరెక్టేనా? ఇంకా సినిమాని చాలా కామెడీగా చెప్పడము, వెటకారంగా చెప్పడము. ఇంగా థంబ్‌నెయిల్స్ విషయానికొస్తే సచ్చిన శవానికి అలంకారము అంట. రజనీకాంత్ తాతయ్య అంట. తాతయ్య తడిగుడ్డ యేసుకొని పడుకో అంట. అజ్ఞాతంలోకి వార్ 2 ప్రొడ్యూసర్ అంట. తట్టాబుట్టా సదురుకో అంట. అసలు సెకండ్ హాఫ్ దాకా సినిమాలు చూడొద్దంట. ఏంటండి ఇంత దారుణంగా, మీరే చూడండి. అలాగే ఇంకా కొంతమంది వాయిస్ ఓవర్‌తోనూ, అలాగే థియేటర్‌లో తీసిన సీన్స్‌తోనూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సినిమాని ఆ విధంగా కూడా చేయకాకండి. అలాగే సినిమాలు టెలిగ్రాముల్లోనూ, ఐబొమ్మలో లాంటి సైట్‌లలో పైరసీ అవుతున్నాయి గానీ దయచేసి వాటిని ఎవరు సపోర్ట్ చేయకాకండి. అసలు 'వార్ 2' సినిమా, 'కూలీ' సినిమాలు ఎలా ఉన్నాయి? అసలు నువ్వేమనుకున్నావు అడిగితే, కంపల్సరీ సినిమా అన్నప్పుడు మైనస్‌లు ఉంటాయి. కానీ 'వార్ 2' సినిమాలో యాక్షన్ ఎపిసోడ్సు, సాంగు, ఫ్లాష్ బ్యాకు, అలాగే ఇంట్రడక్షన్ సీన్సు, అలాగే 'కూలీ' సినిమాలో ఫోర్ట్ సీన్సు, సైమన్ సామ్రాజ్యం, అలాగే సౌబిన్ షాహిర్ క్యారెక్టరు, అనిరుద్ మోదిక్ అన్నీ బాగున్నాయి. ఆడియన్స్‌ని వీటిని చూసినైనా ఎంజాయ్ చేయనీయండి. ఫ్యామిలీ మొత్తం హాలిడేస్‌కి సినిమా చూద్దామని ప్లాన్ చేసుకొని ఉంటారు. కనీసం పర్వాలేదని చెప్పినా వాళ్ళు థియేటర్‌కి వస్తారు. కానీ మరీ ఈ రేంజ్‌లో చెప్తే వాళ్ళు థియేటర్‌కి ఎలా వస్తారు? దయచేసి ఇలా చెప్పుకోకుండా సినిమాను బ్రతికించండి. అలాగే సినిమా మేకర్స్‌కి కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, సినిమాకు ముందే ఆడియన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టకండి. ఎందుకంటే సినిమా ఏమాత్రం బాగాలేకపోయినా ఏకిపారేస్తున్నారు. ఇంకా కలెక్షన్స్ కూడా 200,00,00,000, 300,00,00,000 అని ఫ్యాన్స్ మధ్యన ఒక వార్ తీసుకురాకండి. అలాగే సినిమా ముందే కాదు, సినిమా రిలీజ్ తర్వాత కూడా సినిమాను బ్రతికించండి. అలాగే ఫ్రెండ్స్, మీకు సినిమాల్లో నచ్చని విషయాలు ఉంటాయి, కాదనటం లేదు. కానీ నచ్చిన విషయాలుంటే వాటిని కామెంట్ చేయండి. వాటి మీద కూడా మనం వీడియో చేద్దాం. సినిమాల్లో ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయని అందరి దృష్టికి వెళ్ళేటట్లు చేద్దాం. థ్యాంక్ యూ.